డెత్ అమెరికా, డెత్ ఇజ్రాయెల్ అని కొమైనీ వార్నింగ్ ఇచ్చినప్పుడు అమెరికాలో ఉద్యమాలు ఏం చేయలే. ఎందుకంటే ఆడ పాలకుల మీద నమ్మకం. తమ దేశాన్ని కాపాడతారు అన్నటువంటిది. ఇజ్రాయెల్‌లో ఏ ఉద్యమాలు చేయలే. ఎందుకంటే తమ దేశాన్ని కాపాడతారు, ఇరాన్ సంగతి తేలుస్తారని. బట్ ఇరాన్‌లో తాజాగా కొమైనీ అంత్యక్రియల సందర్భంగా ట్రంప్ అంతం మా పంతం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఇరాన్ దేశం వెళ్లి అమెరికా మీద గెలవడం అసాధ్యం. ఇరాన్ దేశం వెళ్లి ఇజ్రాయెల్ మీద గెలవడం అసాధ్యం. కానీ ట్రంప్‌కుండే ప్రమాదం లేదా నెతన్యాహుకుండే ప్రమాదం ఏంటంటే ఆకస్మిక ఆత్మాహుతి దాడులు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని వాళ్ళు పరోక్షంగా చేసేటటువంటిదే ఆత్మాహుతి దాడి, అరాచకపు దాడి, ఉగ్రవాద దాడి. ఉగ్ర కుక్కలు చేసేటటువంటి ఘాతుక చర్యల్ని అనేక సంవత్సరాలుగా కాదు, అనేక దశాబ్దాలుగా అనుభవిస్తున్న భారత్ ఒక పాఠం. ట్రంప్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.